ఫస్ట్ ఈ వెబ్సైట్ చూడండి. ఈ వెబ్సైట్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇట్ ఈస్ ఏ గాడ్జెట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అనేసి అనిపిస్తుంది. ఓకే, లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన మొబైల్ డివైజెస్ అండ్ కంప్యూటర్ రిలేటెడ్ సంబంధించిన ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అనేది దే ఆర్ షోయింగ్ ఇన్ దిస్ వెబ్సైట్. లెట్స్ సే ఎగ్జాంపుల్, నాకు ఈ మొబైల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నాము. దే ఆర్ కంపేరింగ్ బిట్వీన్ ది టూ మొబైల్ డివైజెస్ అనుకుందాము. ఓకే, ఇఫ్ ఐ గో విత్ దిస్ వన్, ఇక్కడ హైలైట్ చేశారు చూడండి, Amazon.com. నేను Amazon.com అని క్లిక్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ నుంచి ఈ మొబైల్ని నేను పర్చేజ్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ కి బెనిఫిట్ ఏంటి? ఈ వెబ్సైట్ కి కొంత కమిషన్ అనేది వస్తుంది. దాన్ని మనం ఏమని చెప్తాము? అఫిలియేట్ కమిషన్ అని చెప్తాము. ఇప్పుడు మై క్వశ్చన్, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ అవుతుంది? అందరూ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారు. కొంతమంది జాబ్ పర్పస్ నేర్చుకుంటారు, కొంతమంది ఇండివిజువల్ బిజినెస్ గ్రోత్ కోసము, ఫ్రీలాన్సర్ జర్నీ కోసము, వాట్ ఎవర్ ఇట్ ఈస్. జాబ్ ఆర్ ఎల్స్ ఇండివిజువల్ బిజినెస్ గ్రోత్, వీళ్ళిద్దరూ డిఫరెంట్ సెక్టర్. ఫ్రీలాన్సర్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ కోసం నేర్చుకునే వాళ్ళు, వీళ్ళంతా ఒక సెగ్మెంట్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత టాప్ 5 ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అనేది ఈ డిజిటల్ మార్కెటర్స్ ఏ విధంగా ఎర్న్ చేస్తారు అనేది we will learn in this session. I will go with the first step by step one. Okay, income stream method, that is the client work. మీరు డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ నేర్చుకున్న తర్వాత క్లయింట్స్ తో వర్క్ చేస్తారు. క్లయింట్స్ తో వర్క్ చేస్తే యూ కెన్ గెట్ ద మనీ. వీళ్ళని మనము ఫ్రీలాన్స్ సెటప్స్ అండ్ ఏజెన్సీ సర్వీస్ అని చెప్తాము. ఎగ్జాంపుల్, వీళ్ళు క్లయింట్ ప్రాజెక్ట్స్ కోసం హూ ఆర్ ద క్లయింట్స్ అని అడగొచ్చు. నేను ఒక కంప్యూటర్ హార్డ్వేర్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. నా చేతిలో ఈ డివైస్ ఉంది. ఈ డివైస్ ని నేను సేల్ చేయాలి అంటే నాకు సేల్స్ అనేది గ్రో అవ్వట్లేదు. ఈ సేల్స్ చేయాలి అంటే ఒక డిజిటల్ మార్కెటర్ ని అప్రోచ్ చేయాలి. ఈ డిజిటల్ మార్కెట్ ని అప్రోచ్ చెయ్యి, నా దగ్గర ఉన్న హార్డ్వేర్స్ ని అలాగే ప్రొడక్ట్స్ ని మార్కెట్ లో విజిబుల్ చేయించండి, దానికి నేను పే చేస్తాను అని డిజిటల్ మార్కెటర్స్ కి నేను చెప్పాను. డిజిటల్ మార్కెటర్స్ ఏం చేస్తారు? నా కంపెనీకి సంబంధించింది డిజిటల్ బీవీఆర్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ బీవీఆర్ కంప్యూటర్స్, బీవీఆర్ ల్యాప్టాప్స్ అండ్ సర్వీసెస్, నేను ఏ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, ఏ ప్రొడక్ట్స్ అయితే నేను ప్రమోట్ చేస్తున్నానో నా పేరు మీద ఫేస్బుక్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్, యూట్యూబ్ అకౌంట్ ఆర్ ఎల్స్ మెటా అడ్వర్టైజ్మెంట్ అకౌంట్, గూగుల్ యాడ్స్ అకౌంట్, వీటిల్లో నా డిజిటల్ ప్రెజెన్స్ ని పెంచి అడ్వర్టైజ్మెంట్స్ ని రన్ చేస్తారు. ఇలా రన్ చేసినందుకు నేను డిజిటల్ మార్కెటర్స్ కి పర్ మంత్ 5,000 రూపీస్, దట్ ఈస్ ద మినిమం. 5,000 రూపీస్ నుంచి మోర్ దెన్ 1 lakh కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. బికాస్ ఆఫ్ మై బిజినెస్ రిక్వైర్మెంట్ నేను 5,000 నుంచి 5 lakhs కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎందుకు? నా సర్వీస్ రిక్వైర్మెంట్ ఉంటే. ఇలా క్లయింట్స్ కి డిజిటల్ మార్కెట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే దాన్ని క్లయింట్ వర్క్ అని చెప్తాము. దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ద ఇన్కమ్ స్ట్రీమ్. సో మన సర్వీస్ బాగుంది అంటే రిఫరల్స్ అండ్ రిజల్ట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. నేను 5,000 రూపీస్ పర్ క్లయింట్ కి ఛార్జ్ చేయాలన్నా, 5 lakhs పర్ క్లయింట్ కి ఛార్జ్ చేయాలన్నా కానీ ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇండివిజువల్ స్కిల్. డిజిటల్ మార్కెటర్ ఇండివిజువల్ స్కిల్స్ ని అలాగే యాక్యురసీ రిజల్ట్స్ వాళ్ళ గ్రోత్ ని డిఫైన్ చేస్తుంది. దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ద ఇన్కమ్ స్ట్రీమ్. ఈ క్లయింట్ అనేది ఎనీవేర్, ఎలాంటి క్లయింట్స్ కావాలి అనుకున్నప్పుడు జస్ట్ గో త్రూ ద జస్ట్ డయల్. మీరు జస్ట్ డయల్ వెబ్సైట్ కి వెళ్ళండి. జస్ట్ డయల్ వెబ్సైట్ లో ఉండే ఇక్కడ ఎన్ని బిజినెస్ కేటగిరీస్ ఉన్నాయి చూడండి. ఆల్ బిజినెస్ కేటగిరీస్ అంతా మన క్లయింట్సే. రెస్టారెంట్, హోటల్స్, బ్యూటీ అండ్ స్పాట్, హోమ్ డెకార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్. ఇక్కడ ఉండే ఎవ్రీ కేటగిరీ ఆఫ్ బిజినెస్ ఓనర్స్ మన క్లయింట్సే, అంటే డిజిటల్ మార్కెటింగ్ క్లయింట్స్. ఇంత పొటెన్షియల్ ఉంది మార్కెట్ లో, ఇంత మందికి డిజిటల్ మార్కెట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఇఫ్ దే ఆర్ గుడ్ ఎట్ ద స్కిల్, వీళ్ళంతా క్లయింట్స్ గా కన్వర్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. దానికి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ. ద సెకండ్ ఇన్కమ్ స్ట్రీమ్ అఫిలియేట్ మార్కెటింగ్. ఎర్లియర్ గా డిస్కస్ చేసాం కదా. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ప్రమోట్ టూల్స్, ప్లాట్ఫామ్స్ అండ్ కోర్సెస్. వీటి ద్వారా మనము సేల్స్ ని ఇంక్రీజ్ చేయగలిగితే వీ కెన్ గెట్ ద కమిషన్. ఎగ్జాంపుల్ ఆఫ్ ద డిజిటల్ టూల్స్ అని మనం చెప్పొచ్చు. క్యాన్వా ప్రో, అలాగే సెమ్రేష్ హోస్టింగ్ సర్వీసెస్, వాట్ ఎవర్ ద డిజిటల్ ప్రొడక్ట్స్, ఎవ్రీథింగ్ ఇవి అఫిలియేట్ మార్కెటింగ్ కింద వస్తుంది. ఈ అఫిలియేట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మనం అఫిలియేట్ మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి అనేది తెలుస్తుంది. నాకు డిజిటల్ మార్కెటింగ్ ఫుల్ ఫ్లెజ్డ్ గా అవసరం లేదు, అఫిలియేట్ మార్కెటింగ్ చాలు అనుకున్నప్పుడు మన నిష్ కేటగిరీ అనేసి అంటాము. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే, డిజిటల్ మార్కెటింగ్ ఏం చేస్తుందంటే అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించిన కోర్ కాన్సెప్ట్ ని కవర్ చేస్తుంది. అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి. కానీ ఎవరైతే ఐ స్ట్రాంగ్లీ రికమెండెడ్, నాట్ ఓన్లీ ట్రైనర్, రైట్, యాజ్ ఏ మెంటర్ ఐ స్ట్రాంగ్లీ రికమెండెడ్. మీరు జాబ్ కోసం చూస్తే జాబ్ మీదే ఫోకస్ చేయండి. నేను అఫిలియేట్ మార్కెటింగ్ మీద నేర్చుకొని ఓవర్ నైట్ నేను మిలియనీర్ అవ్వాలి అంటే ఇంపాసిబుల్. టేక్స్ టైమ్, ఇట్ టేక్స్ మచ్ కన్సిస్టెన్సీ. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ పర్సీవరెన్స్. చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. స్మార్ట్ వర్క్ ని మీరు ఇంక్లూడ్ చేసుకొని
టెక్నాలజీ టూల్స్ ని అడాప్ట్ చేసుకోగలిగితే అఫిలియేట్ మార్కెటింగ్ లో కూడా బెస్ట్ రిజల్ట్స్ అనేది తెచ్చుకోవచ్చు. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ లో కూడా మనము మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ మనం రీసెంట్ గా చూసాం కదా, Godget360.com ఈ వెబ్సైట్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ డూయింగ్ ప్రమోటింగ్ అఫిలియేట్ ప్రొడక్ట్స్. అఫిలియేట్ ప్రొడక్ట్స్ అని ఎలా చెప్తావు బీబీఆర్, హౌ కెన్ యూ టెల్ ఇట్ ఈస్ అఫిలియేట్ ప్రొడక్ట్? యూ గో విత్ ఎనీ ప్రొడక్ట్, లెట్స్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఆ లింక్ నేను క్లిక్ చేశాను. ఈ లింక్ అఫిలియేట్ ప్రొడక్ట్ అని ఎలా చెప్పగలుగుతున్నాము అంటే, అఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి ఇట్స్ నో వెరీ వెల్. ఇక్కడ చూడండి ద కోడ్, లింక్ కోడ్ ఇక్కడ చూడండి 21. ఇండియాలో జనరేట్ అయిన ఎవ్రీ అఫిలియేట్ ప్రొడక్ట్ లింక్ కి 21 అనేది యాడ్ అవుతుంది. దేర్ నేమ్, సో వాళ్ళ నేమ్ ఇచ్చారు కేపీ వెబ్ సిఎంపి 21. ఇది వాళ్ళ అఫిలియేట్ ప్రొడక్ట్ లింక్. ఇది Amazon.com అఫీషియల్ గా జనరేట్ చేసింది. ఈ లింక్ మీద వీళ్ళు ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను లింక్ క్లిక్ చేయకపోయినా కానీ నెక్స్ట్ 24 hours లో లింక్ క్లిక్ చేసి ఎనీ ప్రొడక్ట్ నేను పర్చేజ్ చేసినా గానీ దే గెట్ ద కమిషన్. ఓకే, వాళ్ళకి కొంత కమిషన్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ ఎ హ్యూజ్ బిజినెస్. మీరు ఈ రోజు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చూడండి, క్లిక్ ద లింక్, పర్చేస్ ద ప్రొడక్ట్ అని చెప్తా ఉంటారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అవ్వండి, టెలిగ్రామ్ అకౌంట్ ని ఫాలో అవ్వండి, వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వండి, లింక్స్ అండ్ డీల్స్ ని మీకు షేర్ చేస్తానంటే ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ అఫిలియేట్ marketing. They will get some commission. The next income stream is product and courses, selling the digital courses, templates and training. కొంతమంది హ్యాపీ బర్త్డే అనే టెంప్లెట్ అనేది మనం డౌన్లోడ్ చేయాలి అనుకుంటే we need to pay some XYZ. మన దగ్గర ఉన్న స్కిల్స్ ని ఒక కోర్స్ ఫార్మాట్ లో 30 minutes 20 minutes, if you are a yoga instructor, if you are providing any training which related to your product and services, వాటిని మనం ఒక 4 కోర్స్ ఫార్మాట్ లో 30 minutes 20 minutes 1.5 hour 5 hours 10 hours ఈ ఫార్మాట్ లో కోర్స్ ని క్రియేట్ చేసి మనము సర్వీసెస్ ఆఫర్ చేయడం వల్ల we can gain the money. That is the skill we gain after learning the digital marketing. The next fourth income stream it is YouTube and content and brand deals. What it is exactly, మనం యూట్యూబ్ లో కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఈ కాంటెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఈ వీడియోకి నేను అడ్వర్టైజ్మెంట్స్ మానిటైజేషన్ చేసుకుంటే ఎంత మంది వాచ్ చేస్తున్నారో ఆ వాచ్ టైం తో పాటు పేడ్ అడ్వర్టైజ్మెంట్స్ కనుక ఇప్పుడు మీరు చూస్తున్నారు అంటే ఆ పేడ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఐ కెన్ గెయిన్ ద మనీ. ఓకే, దట్ ఈస్ ద యూట్యూబ్ కాంటెంట్ క్రియేషన్. అలాగే ఒకవేళ పాపులర్ బ్రాండ్స్ కొలాబరేట్ అయ్యారనుకోండి, ఈ పాపులర్ బ్రాండ్స్ కొలాబరేట్ అయితే ఐ కెన్ గెట్ ద ఆపర్చునిటీ టు గెయిన్ ద మనీ ఫ్రమ్ ద బ్రాండ్స్ దగ్గర నుంచి కూడా నాకు మనీ రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ద సేమ్ యాజ్ లైక్ దట్ యూట్యూబ్ లో ఎవరైతే ఇలా వీడియో కాంటెంట్ అనేది క్రియేట్ చేస్తున్నారో ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ద కాంటెంట్, దీస్ కాంటెంట్ ఆర్ ఎలిజిబుల్ టు గెయిన్ ద money from the YouTube. Got it? It is one kind of the income source after learning the digital marketing. మన ప్యాషన్ ఏదైతే ఉంటుందో వాటిని మనం సెలెక్ట్ చేసుకొని we can start the income. ఆల్సో మనం కొన్నిసార్లు యూట్యూబ్ లో చూస్తుంటాము బ్రాండ్ కొలాబరేషన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సమ్ XYZ ఫుడ్ అండ్ రెస్టారెంట్ కి వెళ్తాము. సో అక్కడ ఫుడ్ అండ్ రెస్టారెంట్ లో దే ఆర్ గివింగ్ ద డెలీషియస్ ఫుడ్స్ అనేసి మనము రివ్యూ చెప్తాము. దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ద ప్రమోషన్. ఓకే, ఇవన్నీ మనకి ఏ విధంగా వస్తున్నాయి? డిజిటల్ కాంటెంట్ ప్రొడ్యూస్ చేయటం వల్ల we can get some authentic and following so that we can get the opportunity, right? అలాంటి రివ్యూస్ చేయటం కోసము. The fifth income stream, it's all about digital products and automation. What it is exactly? మనం క్రియేట్ చేసే డిజిటల్ ప్రొడక్ట్స్, ఈ బుక్స్ కావచ్చు, టెంప్లెట్స్ కావచ్చు, ఫనల్ క్రియేషన్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఈమెయిల్, కొన్ని బ్రాండ్స్ కి మనం ఈమెయిల్ సీక్వెన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాము. సో ఈ ఆటోమేషన్ చేయటం వల్ల we can get the income. Let's example, I will tell you with the same product. Okay, ఈ ప్రొడక్ట్ వచ్చేసి హార్డ్వేర్. ఇది కాకుండా నేను ఈ ఎంటైర్ కోర్స్ ని, వాట్ ఇట్ ఈస్ ద కోర్స్ హౌ డిజిటల్ మార్కెటర్స్ మేక్ మనీ ఆన్లైన్, ఈ కోర్స్ అనేది నేను ఒక PDF బుక్ ఫార్మాట్ ని క్రియేట్ చేసి ఎవరికైనా నేను ఈమెయిల్ సెండ్ చేస్తే, ఇఫ్ దే వాంట్ టు గెట్ దట్ బ్లూ ప్రింట్ విత్ ద 99 రూపీస్, ఐఎమ్ రెడీ టు గివ్ ద డౌన్లోడ్ యాక్సెస్. దాన్ని మనము డిజిటల్ ఈ బుక్స్ అండ్ ఫ్రేమ్ వర్క్ అని మనం చెప్తాం. మన ఫ్రేమ్ వర్క్స్ ని కూడా మనం సెల్ చేయొచ్చు. ఇట్ ఈస్ అనదర్ కైండ్ ఆఫ్ ద ఇన్కమ్ స్ట్రీమింగ్ విచ్ ఇస్ ఆల్సో బూమింగ్ రైట్ నౌ. ఈ ఫార్మాట్స్ అండ్ ఈ మెథడ్స్ ద్వారా we can gain the money through the digital marketing. ఇవి డిజిటల్ మార్కెటర్స్, దే ఆర్ capable to make the money through the digital marketing skill. Okay, ఇవి కాకుండా there are many, so these skills are more booming. So ఈ టైప్ ఆఫ్ స్కిల్స్ ని మనం నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ we need to learn the digital marketing, then we can choose any one category of the niche market, we can do practice and maintain the consistency. Over a period we will become an expert on that, higher chance to make the money through the digital marketing skill. So do the best practice with the Digital BVR Alpha community and all the best.